మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ ఎంఎన్ గారి యోగ ప్రవేశం జరిగిన తర్వాత మాస్టర్ ఎంఎన్ గారిలో అనేక మార్పులు రావడం స్టార్ట్ అయింది. సో ఆ మార్పులు అన్నీ కూడా మాస్టర్ ఎంఎన్ గారికి తెలియడం ప్రారంభమైందనమాట. సో అప్పుడు మాస్టర్ గారి యొక్క ఆలోచన ఒకటి వచ్చింది. ఆ ఆలోచనని మాస్టర్ గారు, మన ఎంఎన్ గారు మాస్టర్ సివివి గారికి చెప్పి దానికి సజెషన్ అడిగినటువంటి సందర్భం ఇదన్నమాట. సో మనం అది చదువుకొని తెలుసుకుందాం ఈరోజు. ప్లీడర్ వృత్తికి గుడ్ బై తలంపు. ఆ ఆలోచన ఏంటంటే, లాయర్ గారు కదా మన ఎంఎన్ గారు. సో ఎంఎన్ గారు ఆ లాయర్ వృత్తికి గుడ్ బై చెప్పేద్దామని అనుకున్నారనమాట. సో అలా అనుకున్న తర్వాత ఎంఎన్ గారు 14వ తేదీ ఏప్రిల్ 1921 యోగా స్కూలులో మాస్టర్ గారి సాన్నిధ్యంలో ప్రాక్టీసు ముగించుకొని మాస్టర్ గారి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి తనలోని శంకలు గురువు గారికి ఎలా తెలియజేయాలని ఆలోచిస్తూ నిల్చుండిపోయారు. ఏం మాట్లాడలేదు, జస్ట్ నిల్చుని ఉండిపోయారు అక్కడ. అలా తన వద్దకు వచ్చి నిలబడిన ఎంఎన్ మనస్సులోని విషయం గుర్తించిన మాస్టర్ గారు చిరునవ్వు నవ్వుతూ ఏంటో ఈ సంగతి అని పలకరించారు. తమ వద్ద ఇనిషియేషన్ తీసుకొని తమరు సెలవిచ్చినట్లు యోగా ప్రాక్టీసు చేస్తున్న ఈ సంవత్సరం 4 మాసాలలో నాలో శారీరకంగా మానసికంగా మార్పులు రావడమే గాక నా ఆలోచనలలోనూ వృత్తి ప్రవృత్తులలో కూడా మార్పులు వస్తున్నాయి. నా ప్లీడర్ వృత్తి, ధర్మం, యోగాభ్యాసం రెంటితో నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన నాలో కలుగుతోందని వినయంతో అన్నారు ఎంఎన్. ఇది చాలా ముఖ్యమైన విషయం. మాస్టర్ గారికి ఏంటంటే, అటు యోగాను ఇటు ప్లీడర్ వృత్తిని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి నేను ఈ ప్లీడర్ వృత్తిని వదిలిపెట్టేద్దామని అనుకుంటున్నాను అని ఎంఎన్ గారు చెప్పారనమాట. అయితే ఏం చేయాలనుకుంటున్నావు అని మాస్టర్ గారు అడిగారు. ప్లీడర్ వృత్తి మానేసి మరేదైనా వృత్తి చేద్దామనుకుంటున్నానని భయంగా అన్నారు ఎంఎన్. సో అంటే లాయర్ వృత్తి అంటే అందులో క్రిమినల్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధర్మంగా జీవించాలని యోగాలో అనుకుంటారు కదా. ఎంఎన్ గారు అంత గొప్ప మహానుభావుడు కూడా అలాగే అనుకున్నారు. సో అప్పుడు సివివి గారు ఏమన్నారంటే నవ్వారు. కొద్ది క్షణాల తర్వాత ఇలా అన్నారు, యోగికి ఏ వృత్తి అనువైనదంటావు? ఒక యోగికి ఎలాంటి వృత్తి సరైనది అని నువ్వు అంటావని ప్రశ్నించారు ఎంఎన్ గారిని. వృత్తి ధర్మాన్ని ఆచరించే వానికి తన వృత్తిలో దోషాలు ఎలా అంటుతాయి? న్యాయవాది ధర్మం న్యాయాన్ని బలపరచడం, రక్షించడం, అధర్మానికి పాల్పడక తన వృత్తి ధర్మం తన కర్తవ్యంగా నిర్వర్తించడం వ్యక్తి ధర్మం. మన మీడియంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుత విశ్వ పరిణామంలో ఏర్పడుతున్న అసాధారణ మార్పుల వలన మీరు చేయదలిచిన కొత్త వృత్తి వ్యాపారాలు మీకు అత్యంత బాధాకరం కాగలవు. కాబట్టి ఇప్పుడు మీరు అనుసరిస్తూ వస్తున్న వృత్తి వ్యాపారాలనే కొనసాగించండి. కొత్త వాటి జోలికి పోవద్దు. ప్రాక్టీసు ప్రారంభించినప్పుడు చేస్తున్న వృత్తి వ్యాపారాలలోనే మీరు బాగా రాణించడానికి తగిన విధముగా మీరు చక్కదిద్దబడతారు. కాబట్టి నీవు ఎలాంటి సందేహాలు లేకుండా నీ ప్లీడరు వృత్తినే కొనసాగించు. ఆ వృత్తి నీకు కావలసిన జీవనావసరాలను తీర్చగలదు, అందులో నీవు రాణించగలవు అన్నారు మాస్టర్ గారు. అర్థమైంది కదా. సో నువ్వు కొత్త వ్యాపారమో కొత్త బిజినెసో ఏదో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటే ప్రస్తుత విశ్వ పరిణామం క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు యోగంలో చేరేటప్పుడు ఎలాంటి ఉద్యోగము వ్యాపారంలో ఉన్నావో దాన్నే కొనసాగించు. అందులోనే నువ్వు బాగా రాణించగలుగుతావు. అంతేగాని అలా కాకుండా వేరే ఉద్యోగంలోకి వేరే వ్యాపారంలోకి మారుదామని అనుకుంటే నువ్వు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది అని మాస్టర్ గారు చెప్తూ ఆ వృత్తిలోనే నువ్వు ఏదైతే యోగంలో చేరేటప్పుడు ఉన్నటువంటి వృత్తిలోనే నువ్వు బాగా రాణించగలుగుతావు, అందులోనే నీకు మంచిగా కలిసి వస్తుంది అని ఎంఎన్ గారికి సివివి గారు సలహా ఇచ్చారనమాట. సో ఇది
ఈ అమృత వాక్కుల్లో కూడా మన మాస్టర్ గారు కూడా చెప్పారు, ఇది ఇది ఇందులో ఉంది. సో మన యోగా సాధకులు కూడా ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ వర్తించే విధంగానే ఉంది అనమాట. ఇది అందరికీ వర్తిస్తుంది. సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనము యోగాభ్యాసం బాగుంది, నాకు శక్తి ఉత్సాహం ఎక్కువైతుంది, నేను ఇంకా బాగా పనులు చేయగలను అనుకుంటే మొదటికే మోసం వస్తుంది అన్నమాట. సో అది నాకు ఇక్కడ అర్థమైంది. సో మాస్టర్ గారి వాక్యాలు ఎంఎన్లోని సంశయాలను పూర్తిగా తొలగించాయి. ప్లీడర్ వృత్తి వదిలివేద్దామనుకుంటున్న ఎంఎన్ ఆ ప్లీడర్ వృత్తినే కొనసాగించడానికి నిర్ణయించారు. అప్పుడు వదిలేద్దాం అనుకున్నారు, కానీ మాస్టర్ గారి మాటలు విన్న తర్వాత లేదుగా కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు మాస్టర్ గారి వద్ద సెలవు తీసుకొని ఎంఎన్ గారు రైలులో మద్రాసు చేరి అక్కడ తన మేనమామల ఇళ్లల్లో ఒక రోజు ఉండి ఒంగోలు చేరారు. అటు ప్లీడరు ప్రాక్టీసు, ఇటు యోగా ప్రాక్టీసు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు. తన క్లయింట్లకు న్యాయం చేకూర్చడానికి తగిన ముఖ్యాంశాలు పాయింట్స్ ఆశ్చర్యకరంగా మెదడుకు తట్టుచుండగా వృత్తిలో విజయ పరంపరలు పొందుతున్నారు. సో అప్పటికి వచ్చిన తర్వాత మాస్టర్ గారిని కలిసి వచ్చిన తర్వాత ఆ సలహా తీసుకున్న తర్వాత అప్పటి వరకు అంటే అంతకుముందు లేని విధంగా కొత్త పాయింట్లు, అంటే ఎంఎన్ గారి యొక్క కేసులు గెలవడానికి అద్భుతమైనటువంటి పాయింట్స్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మెదడులోకి వచ్చేసి ఆ పాయింట్స్ని అక్కడ మాట్లాడడం ద్వారా ఎంఎన్ గారు వాదిస్తున్నటువంటి కేసు అనూహ్యంగా విజయాలు సాధించడం జరుగుతుందన్నమాట. సో అలా ఎంఎన్ గారు విజయ పరంపరల్ని కొనసాగించారు. ఈ కేసులో మనకు సరి అయిన ఆధారం లేదు అని భావించిన వాటిలో కూడా ఆ క్షణానికి ఏదో అద్భుతమైనటువంటి ఆలోచన మనస్సుకు రావడం, విజయం సాధించడం జరుగుతుండేది. ఆ క్షణానికి ఆ క్షణమే ఒక కొత్త పాయింట్ రావడం, అరే ఈ కేసు మనం గెలవమేమో అనుకున్న సందర్భంలో కూడా ఎంఎన్ గారి మనస్సులో అద్భుతమైనటువంటి ఆలోచనలు రావడం, ఆ కేసు విన్ అవ్వడం అనేది జరుగుతుండేది. అది మన మాస్టర్ సివివి యోగం యొక్క గొప్పతనం. వృత్తి చాలా ముఖ్యము మన యోగంలో. మన వృత్తిని మనం కొనసాగిస్తూనే మన యోగాభ్యాసం కూడా మనము కొనసాగిస్తూ ఉండాలి అనేది మనం ఎంఎన్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎంఎన్ గారి గురించి చెప్పాలి అంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సో ఎంఎన్ గారిని మనం జనక మహారాజుతోని పోల్చుతూ ఉంటాము. మనకు ఒక సాంగ్ కూడా ఉంది, న్యాయవాద వృత్తిని సత్యయోగ సాధన రెంటిని సమముగా నిర్వహించినారని జనక మహారాజును మరపించినారని నేటికి శిష్యులు చెప్పుకుంటారని మా గురువులు తెలిపినారు. మీ మహిమలు మీ లీలలు, ఆ మహిమలు ఆ లీలలు పాటలుగా పాడుకొందుము. ఎంఎన్ స్వామి మాస్టర్ ఎంఎన్ స్వామి, ఎంఎన్ స్వామి మాస్టర్ ఎంఎన్ స్వామి. సో జనక మహారాజుకు ఎంఎన్ గారికి సంబంధం ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. సో అదేం లేదు, జనక మహారాజు కూడా మహాయోగి. అతను తన ఆత్మను దర్శించినటువంటి ఒక గొప్ప యోగి. అయినా కూడా అతను తన రాజ్యం అలాగే రాజ పదవిని ఈ రెంటిని వదిలిపెట్టలేదు. అతను ఒక యోగిగా మారిన తర్వాత కూడా, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా తన రాజ్యాన్ని చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. అలా పరిపాలిస్తున్నటువంటి ఆ జనక మహారాజును అష్టావక్రుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు యోగివి అంటున్నావు, ఆత్మజ్ఞానాన్ని పొందావంటున్నావు, ఇలాంటి తుచ్చమైనటువంటి రాజ్యం మీద కాంక్ష నీకు ఇంకా ఉంది అంటే నువ్వు యోగివి కాదేమో అని ప్రశ్నిస్తాడు అనమాట. నీకు ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన విషయము, అంతకంటే గొప్పది ఇంకేం లేదు. అది పొందాను అని నువ్వు అంటున్నావు, కానీ నీ చర్యలు చూస్తుంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందావా లేదా అనే నాకు డౌట్ వస్తుంది అని ఈ విధంగా జనక మహారాజును ప్రశ్నిస్తాడనమాట. సో అలా ప్రశ్నలు విన్న తర్వాత జనక మహారాజు చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ చెప్తారు. అది తెలుసుకోవాలంటే అష్టావక్ర గీత చదవాలి. జనక మహారాజు యోగిగాను అలాగే రాజుగాను రాజయోగిగా అతను విలసిల్లాడు. అలాంటి ఒక గొప్ప యోగితోని మన మాస్టర్ ఎంఎన్ గారితో పోల్చుతూ మన మాస్టర్ గారు టీవీ హనుమంతరావు గారు రాసినటువంటి పాట చాలా అద్భుతమైన పాట, ప్రొద్దున లేచి తలుచుకోవాల్సిన పాట. మాస్టర్ సివివి ఎంఎన్ నమస్కారం.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి. మాస్టర్ సివివి నమస్కారం.